వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకును ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమిని దున్నుడి అంటూ ఉన్నాడు. ఎందుకు దేవుడు ఈ మాట అంటూ ఉన్నా అంటే, మీరు నీతిగా ఉంటే దేవుడు ఆకాశము నుండి నీతి వర్షాన్ని కుమ్మరిస్తా అంట ప్రియులారు. కుమ్మరించి మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. బీడు భూములను దున్నమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎక్కడ దేవుని యొక్క సత్యసువార్త ప్రకటించకుండా, ప్రార్థన లేకుండా, మందిరం లేకుండా తలడిల్లుచు ఉన్నారో అట్టి వారికి బుద్ధి చెప్పమని, దేవుని యొక్క సంగతులు తెలియజేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని మాట ప్రకారం భక్తిహీనతకు దూరముగాను నీతికి దగ్గరగాను సమీపస్థులముగా ఉండుట వలన గొప్ప ఆశీర్వాదాన్ని మనం తప్పకుండా పొందుకుంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీ 6:8 వచనంలో అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి, ఏలైనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మన క్రియలే ఒక పంట ప్రియులారు. మనం తప్పుడు పనులు చేస్తే మన పంట కూడా అలాగే ఉంటుంది. మనం మంచి పనులు చేస్తే మన పంట కూడా అలాగే ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటే, భక్తుడైనటువంటి మొర్దెకై నీతిగా ఉన్నాడు, రాజు యొక్క గుమ్మం దగ్గర ఉన్నాడు. అయితే మొర్దెకై హామానుకు నమస్కారం చేయలేదన్న కారణము చేత మొర్దెకైని చంపాలని ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసి ఒక ఉర్రి కొయ్యను హామాను సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన తర్వాత ఇక అక్కడ జరగవలసిన ప్రయత్నాలన్నీ అయిపోయాయి. రాణి అయినటువంటి ఎస్తేరు దగ్గరికి రాజు హామాను వస్తారు. అప్పుడు రాజుకు చెప్పి, మొర్దెకై ఇలాగున్నాడయ్యా, ఇట్లున్నాడని లేనిపోని నిందలు మోపి ఆయన్ని ఉరికి ఎక్కియాలని హామాను ప్లాన్ చేశారు. అయితే జరిగిన కార్యం ఏంటంటే, అక్కడికి వచ్చినటువంటి రాణి అయినటువంటి ఎస్తేరు, రాజా, యూదులమైన మేము మరణానికి పాత్రమై ఉన్నాం. ఎందుకంటే నిన్ను చంప చూసిన వారిని గుర్తుపట్టి మొర్దెకై తప్పించాడు, నీ ప్రాణాన్ని కాపాడాడు, కానీ ఆయనకు ఎటువంటి సన్మానం జరగలేదని రాజు దగ్గర విన్నవించి తెలియజేసినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఏం జరిగింది, మీకు ఎందుకు మరణశాసనం వచ్చింది అని అంటే, ఈ విషయమై మొర్దెకై నీకు చేసినటువంటి మేలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అయితే మా మీద హామాను కుట్ర చేసి యూదులమైన మమ్మల్నందరినీ మరణశాసనమునకు గురి చేయుటకై నీ దగ్గర ఏలుముద్ర వేయించుకొని వచ్చాడు. రాజు ఏలుముద్ర వేసిన తర్వాత ఏం జరగాలంక జరిగిపోవాలి కదా. రాజు దగ్గర ముద్ర వేయించుకొని వచ్చాడయ్యా. కాబట్టి మేము, మా ఇంటి వారు, మా వంశావళి అంతా, అలాగే మొర్దెకై అందరం కూడా మరణానికి పాత్రులము అని ఆమె కన్నీటితో రాజు దగ్గర విన్నవించేసరికి అంతకుముందు వారు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఆమె రాజు దగ్గరికి వెళ్ళడం, రాజు ఎవడు ఈ పని చేసింది, మిమ్మల్ని మరణానికి అప్పగించినటువంటి వాడు ఎవడవాడు అంటే, ఇదిగో ఈ దుష్టుడైనటువంటి హామానేనయ్యా, నేను చంప తీసినటువంటి వారిలో వీడు కూడా ఉన్నాడని రాణి చెప్పేసరికి వెంటనే వాడిని చంపండి అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ, అయ్యా చంపడానికి ఏమీ లేదు, ఇక్కడ ఒక ఉరి కొయ్య వేయబడి ఉన్నది, దానికే వేసి హామాను చంపేస్తాం. ఎవరు చేసింది ఆ ఉరి కొయ్య చెప్పండి? ఎవరు తయారు చేసి పెట్టింది? మొర్దెకై కోసము హామానే సిద్ధం చేశాడు. ఆయన దవ్వుకున్న గుంతలో ఆయనే పన్నాడు అనమాట. ఇలాగుంటుంది. ఎప్పుడు మన క్రియలు నీతిగా ఉండకపోతే, భక్తుడైనటువంటి మొర్దెకై క్రియలు నీతిగా ఉన్నందుచేత
ఆయనకు మరణం తప్పించబడింది. హామాను క్రియలు నీతిగా లేనందున ఆయన దవ్వుకున్నటువంటి గుంతలు, ఆయన కుట్రలు, ఆయన పగలు, ఆయన పంతాలు ఆయనకే నాశనాన్ని తీసుకుని వచ్చాయి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, హామానే కాదు ప్రియులారా, హామానుకు ఉరి వేయబడింది. ఆయన కుమారులు 10 మంది ఉన్నారు, వారికి కూడా ఉరి వేయబడింది. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం శరీర ఇచ్చల ప్రకారం విత్తనం విత్తుతూ ఉన్నాడు హామాను. శరీర సంబంధమైనటువంటి క్రియల చేత పనులు చేశాడు కాబట్టి ఉరికొయ్యకు ఆయన 10 మంది కుమారులు ఉరికొయ్యకు వేయబడ్డారు. మొర్దెకై నీతి నిమిత్తం విత్తుతూ ఉన్నాడు గనుక, దేవునికి భయపడి బ్రతికాడు గనుక ఉరికొయ్య నుండి తప్పించబడి గొప్ప అధికారాన్ని పొందుకొని యూదులందరికీ కూడా మరణము తప్పేటట్టుగా దేవుడు గొప్ప కృపను చూపించాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం నీతిని విత్తితే ఆత్మీయులుగా అనేకుల్ని సంపాదించడానికి దేవుడు గొప్ప కృపను మనకు చూపిస్తాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుడు మనకిచ్చిన మాట ప్రకారం మనం ఎక్కడ విత్తబడిన విత్తనం వల్ల ఉన్నామో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అయితే అందరూ మంచి నెలలో విత్తబడిన విత్తనముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మనము కొంచెముగా విత్తితే కొంచెమే పంటకు వస్తామని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మనం కొంచెముగా పంట కోసేవారం కాకుండా విస్తారమైన ఇస్సాకు 100 అంతల పంట కోసినట్టుగా మన జీవితాలు ఆత్మీయంగా శారీరకంగా వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే నీతిని విత్తితే నిశ్చయముగా భక్తుడైనటువంటి మొర్దెకై యూదులందరూ తప్పించబడినట్లుగా మన జీవితాలు కూడా తప్పించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈలాగున అపవాదికి చోటు ఇవ్వకుండా, సాతాను సంబంధమైన క్రియలకు తావీయకుండా దేవుని మాటకు తల వంచుదాం. దేవుని నుండి అధికమైన దీవెనలు, ఆశీర్వాదములు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పిల్లల్ని 100 అంతలుగా దీవించాలి. నా పిల్లలు 100 అంతలుగా వర్ధిల్లాలి. ఇంట బయట సంఘంలో సమాజంలో నాకు మహిమ తెచ్చేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని ఆలోచన నెరవేర్చే వారముగా మనం 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించే ఆలోచన కలిగి ఉండాలి. కానీ సాతాను ఆలోచనలు మనం కలిగి ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి మహిమ తెచ్చే పాత్రలముగా ఉంటూ ఇంకా అనేకులను దేవుని కొరకు సంపాదించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.